డిసెంబర్ 30 తారీఖు కాదా, ఇంకా 30 తారీఖు, ఇంకా ఎల్లుండు కొత్త సంవత్సరం కదా, మీరు నైనా ఏది మీరు మీ బిడ్డలకి చేస్తారంటే ఒకే ఒక పాట గుర్తొస్తుంది నా మైండ్లో. అది నేను పాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు కాచి కాపాడి నడిపించిన తండ్రి, ఇంకా నడిపించిన దేవుడు. అలా కూర్చొని అది మైండ్లో పాడుతున్న నా ట్రాన్స్లేటర్ సైడ్లో ఉన్నాడు. నా ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసిన ఆయన సైడ్లో ఉండి, ఇంకో ఆ సైడ్ సీట్లో ఒక చిన్న అబ్బాయిని అమ్మగారు ఇలాగా ఆడిపిస్తున్నారు. అప్పుడు నా ట్రాన్స్లేటర్ మీరు చూసే ఉంటారు, శామ్యుల్ గారు అని. ఆయన అని చెప్పి ఈ పేరేంటి అన్నారు. అప్పుడు వాళ్ళ అమ్మగారు అన్నారు, ఈ అబ్బాయి పేరు హ్యారీ అండి అన్నారు. అప్పుడు నేను ఇలా కళ్ళు మూసుకొని ఈ పాట అనుకుంటున్నాను. అప్పుడు ఆవిడ అన్నాను, హ్యారీయా? అప్పుడు మా ట్రాన్స్లేటర్ అన్నారు, నా అయ్యగారి పేరు కూడా హ్యారీ థామస్ అని. హ్యారీ థామస్ అని ఆయనకి తెలియట్లేదు, హ్యారీ థామస్ అన్నారు. హ్యారీ థామస్ గారా అని నా అత్తగారు చెప్తారండి హ్యారీ థామస్ గురించి. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఈ అబ్బాయి స్టమక్లో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేశాను. నేను ఎప్పుడు ఇంతవరకు చూడలేదు. నా అత్తగారు చెప్పారు హ్యారీ థామస్ గురించి. నాకు బాగా తెలుసు. ఆవిడ 15 సంవత్సరాల నుంచి తెలుసు. అనకాపల్లిలో సేవ చేస్తాడు, మంచి సేవ. అలాగా మా అత్తగారు చెప్పారు హ్యారీ థామస్ అంటే. ఆ హ్యారీ థామస్ గారు అప్పుడు నేను కళ్ళిప్పి అడిగాను, ఎవరమ్మా మీ అత్తగారు అంటే రక్షణ జ్యోతి గారు అన్నాను. అనకాపల్లిలో రక్షణ జ్యోతి గారు. ఓకే అన్నా. మరి ఈ పాట నాకు అప్పటి నుంచి బాగా మనసులో బాగా పాడదాం కలిసి. ప్రైజ్ గాడ్. ఐఎమ్ హ్యాపీ యూ హ్యావ్ ఫ్యాన్స్ లైక్ దిస్. ఎందుకంటే మ్యూజిక్ సిస్టంలో అప్పుడప్పుడు నా మైండ్ డైవర్ట్ అయిపోతుంది. హల్లెలూయా, అందరూ కలిసి పాడదాం. మీరు ఎంతసేపు నేను మాట్లాడాలా అనుకుంటున్నారు. పాస్టర్ గారి దగ్గర చూడొద్దు. ఎంతసేపు అమ్మా? మీకు మంచి ఓపిక. దేవాస్తోత్రం. ఇంతవరకు కాచి కాపాడి నడిపించి, నిజంగా చెప్పాలంటే థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇంతవరకు మనం నడిపించాడు. ఈ రోజు 16వ తారీఖు కదా, 16వ తారీఖు ఫిబ్రవరి. ఒక 40 రోజులు అయిపోయినట్టుగా, 46 రోజులు అయిపోయినట్టుగా, 47 రోజులు మనం ఉన్నాం ఈ సంవత్సరంలో. మరి పోయిన సంవత్సరం ఆయనే కాచి కాపాడి నడిపించి మనల్ని సజీవ లెక్కలో ఉంచారు. అందుకే ఈ పాట నేను పాడతాను. ప్రభువా కాచితివి ఎంత కాలం, కాచితివి ఎంత కాలం, కాచితివి ఎంత కాలం, కాచితివి ఎంత కాలం. ప్రభువా కాచితివి ఎంత కాలం, కాచితివి ఎంత కాలం. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా. నీ సాక్షిగా నేను జీవించనయ్యా, నీ సాక్షిగా నేను జీవించనయ్యా. ప్రభువా కాచితివి ఎంత కాలం, కాచితివి ఎంత కాలం. ప్రభువా కాచితివి ఎంత కాలం, కాచితివి ఎంత కాలం. కోరి మనచావు నా బ్రతుకు మలచావయ్యా, మరణ ఛాయలో నన్ను విడిపించవయ్యా. కోరి మనచావు నా బ్రతుకు మలచావయ్యా, మరణ ఛాయలో నన్ను విడిపించవయ్యా. నన్ను తలచావయ్యా, నన్ను పిలిచావయ్యా, నన్ను తలచావయ్యా, నన్ను పిలిచావయ్యా. అరచేతిలో నన్ను తెచ్చావయ్యా.
హల్లెలూయా హల్లెలూయా. ఓ రబాలారియా రసికా యేసయ్య కాచిన కాబట్టి ఇంతకాలం మన ఈ రోజు ఇక్కడ మీటింగ్ ఉంది. యేసయ్య కాచిన కాబట్టి ఇంతకాలం దేవుడు మన పరిశుద్ధాత్మతో మన నింపి, అయ్యో నా మాటలు చెప్పు, నా మాటలు విను, నీకింకా నీ యాత్ర ఇంకా నేను సహాయం చేస్తాను, నిన్ను నేను సహాయం చేస్తానని చెప్పిన ఒక దేవుడు యేసయ్య. హల్లెలూయా. ఏ కష్టాలు వచ్చినా, ఏ కన్నీరు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ మరణం వచ్చినా కూడా ఆయన కాచి కాపాడిన దేవుడు యేసయ్య. హల్లెలూయా. ఆయన వాగ్దానం ఈ రోజు ఏంటంటే, నిన్ను నేను కాచి కాపాడతానని. ఏదున్నా లేకపోయినా, మన జీవితం పెద్ద సున్నాగా ఉన్నా యేసయ్య మన హీరో. హల్లెలూయా. యేసయ్యలో శక్తి ఉంది, యేసయ్యలో బలం ఉంది, యేసయ్యలో థాంక్యూ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ఉంది. యేసయ్య దానం ఇచ్చిన కృపలు మనకి అందరికి. హల్లెలూయా. ఈ రోజు ఇంత మంచి చర్చిలో మీరు నేను కూర్చున్నప్పుడు, ఈ రోజు ఇంత ఫెసిలిటీ చూసినప్పుడు దాన్ని ఎవరు ఇచ్చారండి? యేసయ్య ఇచ్చారు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు మర్చిపోకూడదు, ఎందుకంటే మనం మరణమైనా ఏదైనా ఆయన కాచి కాపాడి ఆయన గురించి మనం జీవించాలి. హల్లెలూయా. నైనా మీ బిడ్డలతో ఈ రోజు ఏంటి మాట్లాడతారని చెప్పినప్పుడు దేవుడు ఒక మాట నా మైండ్ లో ఉంచారు. ఇజ్రాయెల్ నుంచి మన ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్ ని బయటికి తీసుకొచ్చినప్పుడు దానికంటే ముందు ఏంటంటే ఈజిప్టులో అక్కడ మనం చదువుతాం, యోసేపు ఉంటున్నప్పుడు ఆ కథలాగా మీరు వినండి, మీకు అందరికీ తెలుసు. యోసేపు ఉంటున్నప్పుడు అయ్యో ఫారో ఏంటన్నారంటే, ఈజిప్ట్ రాజు ఏంటన్నారంటే, యోసేపు నీలో దేవుడు ఆత్మ ఉంది, కాబట్టి మేము 7 సంవత్సరాలు అనేక పంటలు లేకపోయినా, అనేక భూమిలో ఏ విత్తనాలు వేసినా అది ఫలించిపోయినా, నీవు నీ దేవుడు జ్ఞానంతో మనందరిని మీరు కాచి కాపాడారు. యోసేపు నీవేం చేయాలంటే, నీ నాన్నగారు నీ అన్నలు అందరూ వచ్చారు కదా, ఆయనకి మంచి స్థలం నేను ఇస్తానని. హల్లెలూయా హల్లెలూయా. మీరు బైబిల్ ఇప్పొద్దు, ది స్టోరీగా వినండి ఫస్ట్. హల్లెలూయా. మంచి స్థలం. యోసేపు అన్నారు, ఫరో మీరు ఏ స్థలం ఇస్తారంటే, ఈజిప్ట్ లో ఉన్న మంచి స్థలం, అన్నిటికంటే మంచి స్థలం. ఎక్కడ అన్ని స్థలంలో చూసినప్పుడు నీళ్ళున్నాయి, అన్ని స్థలంలో చూసినప్పుడు మీరు గొర్రె కాపరులు కదా, మీ గొర్రెలకందరికి ఏంటంటారు గ్రాస్ గడ్డి ఉంది, అన్ని ఉన్నాయి. ఆ స్థలం పేరు గోషెన్. ఆ గోషెన్ ఉన్న స్థలంలో ఎవరిచ్చారమ్మా? ఈజిప్ట్ లో ఉన్న రాజు ఫారో ఇది ఇచ్చారు. హల్లెలూయా. బైబిల్ ఏం రాస్తుందంటే, వీళ్ళు అలా పెరిగారట, దేవుడు ఆశీర్వదించారు. మనం దేవుడు బిడ్డలుగా ఉంటున్నప్పుడు దేవుడు ఆయన ఆలోచన ఏంటంటే, నా బిడ్డలకి నేను మంచిది ఇవ్వాలని, నా బిడ్డలకి నేను మంచిది ఇవ్వాలి. అది ఎవరి ద్వారా వచ్చిందని కాదు, దేవుడు ఇచ్చిందని. హల్లెలూయా. నా బిడ్డలకి నేను మంచిది ఇస్తానని. అలాగ బైబిల్లో ఏంటంటున్నారంటే, అలాగ 430 సంవత్సరాలు అయిపోయాయి. ఇంతగా ఫలించిన జనాలు, ఇంతగా ఆశీర్వదించిన జనాలు ఇప్పుడు బానిసత్లో పడిపోయారు. ఇక్కడ నేను ఆగాలి. థాంక్యూ హోలీ స్పిరిట్. మన యేసయ్య మనకు ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు, యేసయ్య మనకి అభివృద్ధి ఇచ్చినప్పుడు, యేసయ్య మన ఆశీర్వదించినప్పుడు కొన్ని టైమ్స్ లో మనం బానిసగా పడిపోతాం. కొన్ని కార్యాల్లో, ఆ కార్యాలు మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ జనాలు ఇంతగా దేవుడు పిల్లలు ఎందుకు 430 సంవత్సరాలు బానిసగా ఫారో కింద పనిచేశారంటే 2 కార్యాలు నేను చెప్పాలి. ఆయనకు అన్ని వచ్చినప్పుడు మంచి స్థలము, మంచి భోజనము, మంచి వస్త్రము, మంచి కార్యాలు జరిగినప్పుడు వాళ్ళొకటి బైబిల్ అంటున్నారు, దేవుడిని మర్చిపోయారు. హల్లెలూయా. దేవుడిని మర్చిపోయారు. మీతోటి నాతోటి పరిశుద్ధాత్మ ఏంటంటారంటే, రోజుకి మనం దేవుడిలో ఉండాలి, యేసయ్యలో ఉండాలి. మర్చిపోయాను ఈ రోజు అని చెప్పకూడదు.
ఒక్కొక్క క్షణము మనం మర్చిపోకుండా దేవుడిలో జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో మర్చిపోయాను, నా దేవుడిని మర్చిపోయాను, ప్రార్థన చేయడానికి మర్చిపోయాను, స్తుతించడానికి మర్చిపోయాను అని చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు అభివృద్ధి ఇచ్చినప్పుడు కొన్ని టైమ్స్ లో మానవులుగా, నేను చెప్పేది అర్థమవుతుందమ్మా, మానవులుగా మనం అనుకుంటాం, ఓ పర్లేదు దేవుడు సాయం చేశాడు, థ్యాంక్ యూ లార్డ్, అలాగా మన ఆయనతో ఒక సంబంధం కొంచెం రెడ్యూస్ అవుతుంది. బట్ ఇక్కడ వాళ్ళు బానిసల్లో ఎందుకు వచ్చారంటే వాళ్ళు దేవుడిని మర్చిపోయారు. అబ్రహాంలో ఉన్న దేవుడు, అబ్రహాం దేవుడు, ఐజాక్ దేవుడు, యాకోబు దేవుడిని వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోయారు కాబట్టి వాళ్ళకి కష్టాలు వచ్చాయి. హల్లెలూయా. ఈ రోజు నేను ఇచ్చినప్పుడు బిడ్డలారా నేను కూడా మాట్లాడాలి. మీరు అనుకోవాలి, నైనా తండ్రి దేవా నేను ఏ బానిసత్వంలో ఉన్నానా అని. హల్లెలూయా. ఏ బానిసత్వంగా ఉన్నానని, అయ్యో నేను నా టైం నీకు ఇవ్వటం లేదా, నేను మర్చిపోతున్నారా, నా డ్యూటీలోనే నేను ఎక్కువగా ఉన్నానా, లేదంటే నా వ్యాపారంలో ఉన్నానా, లేదంటే నేను అనేక కార్యాల్లో ఉన్నానా. ఈరోజు యేసయ్య ఏమంటున్నారంటే తిరిగి రండి, నా దగ్గర తిరిగి రండి, నేను చేసిన కార్యాలు మీరు మర్చిపోవద్దు. మీరు నేను చేసిన కార్యాలు గుర్తేసి మీరు ఆరాధన చేస్తే ఇంకా ఆయన మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. అభివృద్ధి చేసిన తండ్రి ఆయన. హల్లెలూయా. ఆయన వీళ్ళప్పుడు ఏంటన్నారంటే కష్టం వచ్చినప్పుడు ఇంతగా విస్తరించి ఇంతగా ఆశీర్వదించిన బిడ్డలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. ఎవరి దగ్గర ఏడుస్తున్నారు? నాయనా సహాయం చేయండి నాయనా. మన దేవుడు ఎంత మంచి దేవుడు అండి. హల్లెలూయా. ఎంత ప్రేమగలడు బ్రదర్, కాదు ఎంత ప్రేమగలడు, ప్రేమించిన దేవుడు. ఆ బైబిల్ ఏంటి రాస్తున్నారంటే ఆయన చూశాడంట. ఏం చూశాడంటే కన్నీరు చూశాడు. హల్లెలూయా. ఆయన విన్నాడు. హల్లెలూయా. బైబిల్లో గాడ్ హర్డ్ అన్నాడు. ఆయన విన్నాడు, చూశాడు. చూసి బోధ చెప్పలేదు, మీరు వేస్ట్ క్యాండిడేట్స్ చెప్పలేదు. ఆయన ప్రేమించిన తండ్రి. హల్లెలూయా. ఏదమ్మా ప్రేమించిన తండ్రి. ఆయన చూశాడు, విన్నాడు, చూశాడు. ఇప్పుడు అనేక మంది వింటారు, చూస్తారు, మరి ఏం చేయరు. ఆయన చేశాడు, గొప్ప కార్యం చేశాడు. ఆయన ఒక వ్యక్తిని మోసేని పంపించి, మోసే నీవు అక్కడికి వెళ్ళాలి. మోసే ఏంటన్నాడంటే, దేవా నేను ఏ పార్టీ వాడిని ఆయన, నేనైనా మీరైనా అదే అంటారు, అమ్మో ఫరో దగ్గరికి పంపిస్తున్నారా, ఫరో దగ్గరికి. మన ఎవరికైనా మోడీ దగ్గరికి వెళ్ళి ఏసై గురించి చెప్పు అంటే మనకి కొంచెం భయంగా ఉంటుంది కదా. లేదంటే ఆర్ఎస్ఎస్ లీడర్ దగ్గరికి వెళ్ళి భగవంతుని ఆయన నీకు నమ్మాలి అది చెప్పాలి, మనకి భయం కదా. మన బయటికి వచ్చినప్పటికీ దెబ్బలు తగులుతాయి. మరి దేవుడు చెప్పాడు కాబట్టి మోసే ఏంటన్నాడంటే ఫరో దగ్గరికి నేను వెళ్తాను, నాకు భయం లేదు. హల్లెలూయా. ఆయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మన కథ తెలుసు, ఎలాగ దేవుడు అనేక ఆశ్చర్య కార్యాలు చేసి దేవుడు బిడ్డల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు కూడా మన దేవుడు సజీవుడు. ఈ రోజు కూడా ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు. రోజు మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. రోజు మేము ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా? చేస్తున్నారు. మనం చేయాలి. ఆయన రోజు ఎక్స్పీరియన్స్ చేయాలి. రోజు మన కష్టాలు వస్తాయి, బట్ దాని తర్వాత ఉన్న అభివృద్ధి ఆయన ఇచ్చిన అభివృద్ధి. హల్లెలూయా. వీళ్ళందరినీ వీళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఎంత బ్యూటిఫుల్ గా తీసుకొచ్చారంటే ప్రైజ్ గాడ్. అంతగా నేను అనుకుంటున్నాను, మీరు పిక్చరైజ్ చేయండి. అరణ్యం నుంచి తీసుకొచ్చారు. ఆయన షార్ట్ కట్ తెలుసు, బట్ దేవుడు షార్ట్ కట్ యూజ్ చేయలేదు. షార్ట్ కట్ లో వెళ్తే 14 రోజులు. దేవుడు అనుకున్నాడు ఈ షార్ట్ కట్ లో వెళ్తే అనేక సిటీలు వెళ్ళాలి, అనేక గ్రామాలు వెళ్ళాలి. వీళ్ళు మీద ఆ గ్రామాలు ఉన్న వాళ్ళు దాడికి వస్తే వీళ్ళు ఇంకా పరిగెత్తి ఎక్కడికి వెళ్తారు? ఐగుప్తుకి వెళ్తారు. అరే వద్దురా, నేను దూరంగా 40 సంవత్సరాలు తీసుకుంటున్నానంట. ఎందుకంటే వీళ్ళు సరుకులు అది ఇది కాబట్టి 40 సంవత్సరాలు. ఎర్ర సముద్రం, he divided the Red Sea. కార్యాలు చేసిన దేవుడు. హల్లెలూయా. కొండల్లో, లోయల్లో, అన్నిట్లో ఆయన తీసుకెళ్ళాడు. తండ్రి స్తోత్రం. నిన్ను తీసుకెళ్ళడా? నన్ను తీసుకెళ్ళడా? నన్ను తీసుకెళ్ళిన దేవుడు
ఒక్కొక్కరితో సాక్ష్యం చెప్పమంటే మీరు చెప్తారు. ఇంపాసిబుల్ పాసిబుల్ చేసిన దేవుడు, అయ్యో నాకు ఏది లేదు అనుకున్న టైంలో నీవు దాని గురించి అనుకోకుండా యేసయ్య గురించి చూస్తున్నప్పుడు అక్కడ ఆయన రెడీ చేస్తారండి. 27 సంవత్సరాలు నేను రెంటెడ్ ఇంట్లో ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు? 27 సంవత్సరాలు. దగ్గర ఇల్లు ఉంది, నాన్నగారు నా పేరు మీద రాసిన ఇల్లు ఉంది. మా అమ్మగారు పోయిన సంవత్సరం చనిపోయారు. నా అమ్మగారు అన్నారు, నీకు నీ ప్రార్థన నీ అనేక మంది వస్తారు, నాకు డిస్టర్బెన్స్ రా, ఈ ఇంట్లో నీవు ఉండొద్దు. ఓకే, ఆవిడ అక్కడ ఉంటున్నారు. నేను అనుకున్నాను మంచిది దేవా, ఎందుకంటే నా ఇంట్లో మేము టీవీ చూడము, అది చూడము, మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఆ భోజన టైంలో నా మిస్సెస్ టిఫిన్, లంచ్, డిన్నర్, రాత్రి అన్ని సంవత్సరాలన్నీ నేను అక్కడే పడుకున్నాను. హల్లెలూయా. బట్ ఎవరు చూశారు? దేవుడు చూశారు. నా అమ్మగారు చనిపోయిన వెంటనే నా అక్క కొందరు ఆ ఇల్లు మంది మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నాకు ఆ వీలునామా ఉంది. ఎప్పుడు నా నాన్నగారు 17 సంవత్సరాలు చనిపోయే ముందు రాసిన వీలునామా ఉంది. నేను ఆయనకి తీసుకెళ్తే అడ్వకేట్ అన్నాడు, మీ పేరు మీదనండి చేద్దామండి అని మార్చేశారు. అది కూడా మున్సిపాలిటీ వాళ్ళు అవ్వదంటే దేవుడు చిన్నగా దేవుడు అవ్వదండి అన్నారు. మున్సిపాలిటీ ఆ రిజిస్టర్ చేశారు. మున్సిపాలిటీలో మేయర్ మార్చాలంటే అలా ఎందుకంటే ఇది కావాలి. మరి దేవుడు అన్నారు, లేదు ఒక బిడ్డని నీ దగ్గరికి పంపిస్తానని. వినండి ఈ సాక్ష్యం. ఆయన ఎలక్ట్రీషియన్, జీవీఎంసీలో ఎలక్ట్రీషియన్. ఆయన పేరు సన్నీ. ఆ సన్నీ ఆ రోజు నా ఇంటికి వచ్చాడు. ఏ సన్నీ, నీవు వచ్చావా? దేవుడు చెప్పాడు నాకు ఇలా ఉందమ్మా జీవీఎంసీలో జరగాలంటే. అయ్యా నేను చేయిస్తానయ్యా అన్నాడు. హల్లెలూయా. ఆయన ఎంతవరకు వెళ్ళాడంటే ఇంకా ఆయన వెళ్తే లేదు. అప్పుడు నేను ఆయన తోట వెళ్ళాను. ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఆఫీసర్ భయపడిపోయాడు నన్ను చూసి ఏంటనుకున్నాడంటే యాంటీ కరప్షన్ బ్యూరో పోలీస్ డిపార్ట్మెంట్ అని. నేను బయటకు వచ్చిన తర్వాత సన్నీ పిలిచి తిట్టేశారు. ఏంటి నన్ను డబ్బులు ఇచ్చి నన్ను ఇరికించి వేస్తున్నావా? ఆయన యాంటీ కరప్షన్. అదే బాబు మా అయ్యగారు అంటే పాస్టర్ గారు. లేదా పాస్టర్ గారు కాదు, బ్యాడ్ లక్క గుడ్ లక్క నేను కాకి ప్యాంట్ వేసుకొని వెళ్ళాను. కాకి ప్యాంట్ వేసుకొని వెళ్తే ఆయన పోయింది అనుకున్నాను. బట్ సన్నీ అన్నారు, నేను అన్నాను సన్నీతో, పరిశుద్ధాత్మ అన్నాడు నీ ద్వారా అవుతారని. సన్నీ ఏంటన్నాడంటే, అయ్యా నాకు ఒక అమ్మగారు తెలుసు, జీబీఎంసీలో వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళంలో హెడ్ కమిషనర్. ఆవిడతో మాట్లాడాను. ఆవిడ ఇమ్మీడియట్ గా సన్నీ నీవు ఫోన్ పెట్టు అని ఈయనతో మాట్లాడు, ఈయన నా క్యాండిడేట్, దీనికి ఇమ్మీడియట్ గా చెయ్యాలి. ఒక పైసా లేకుండా, అలా ఎంత అనుకున్నారంటే 25-30 వేలు అనుకున్నారు. ఒక పైసా లేకుండా హల్లెలూయా. సన్నీ అలాగే వచ్చి నాకు పేపర్లు ఇచ్చారు. అది కూర్చున్నప్పుడు సన్నీ నా దేవుడు అన్నాడు, సన్నీకి మిక్సీ లేదు, ఇది సన్నీకి గ్రైండర్ లేదు, నీకు కొన్ని పువ్వు. హల్లెలూయా. డబ్బులు ఇస్తే ఆయన తీసుకోడు, ఎందుకంటే అయ్యగారు మీ దగ్గర నుంచి తీసుకోను. సన్నీ మిక్సీ చూస్తున్నాను, ఏంటైనా మిక్సీ నేను చూస్తాను, అది నీకు కొన్ని ఇవ్వను. సన్నీతో అడిగాను, సన్నీ మిక్సీ నీకు లేదు కదా అంటే, అయ్యగారు మీకు ఎలా తెలుసు అని. నేను పరిశుద్ధ దేవుడు అన్నాడు, నీకు మిక్సీ లేదు. అయ్యా 10 రోజుల నుంచి నా వైఫ్ నేను రోజు డ్యూటీకి వెళ్తున్నాడు, మిక్సీ లేదు జాలు పాడైపోయాయి, నీవు ఏది పట్టించుకోలేదు తిరుగుతున్నా, చూస్తానని వెళ్ళిపోయాను అన్నా. రేపు పొద్దున్న నీ ఇంట్లో ఒక మిక్సీ వస్తుంది సన్నీ. హల్లెలూయా. అమెజాన్ ఉంది కదా, అమెజాన్ లో ఒక మిక్సీ నేను కొనిచ్చాను. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆశ్చర్యకరుడు. సన్నీ నా దగ్గర డబ్బులు తీసుకోపోయినా దేవాది దేవుడికి తెలుసు సన్నీకి ఏది కావాలని. హల్లెలూయా. ఈ వ్యక్తులు ఆర్ఐ గారు అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆయన కూడా డబ్బులు అడిగింది. ఆయన దాంతో అన్నారు, ఆశాజ్యోతి మేడం గారితో చెప్పొద్దండి, నేను చేస్తానండి, ఆవిడ కమిషనర్ అండి, ఆవిడ దగ్గరికి ఎందుకంటే వెళ్ళారు అని. మీరు చేయకపోతే దేవుడు అలా పంపించారండి. ఈ కథలో మనం ఏం చూస్తామంటే హల్లెలూయా. నేను ఎందుకు ఇది చెప్పానంటే ఆయనకి అసాధ్యమైనది లేదు. హల్లెలూయా. ఈ కథలో వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు. ఇప్పుడు ఎక్సోడస్ అంటే ఏంటంటారమ్మా? ఆది కాండం తర్వాత నిర్గమాకాండం
నిర్గమాకాండం 17వ అధ్యాయం 8 నుంచి 16 వరకు మీరు చదవండి. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీయులలో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలుచుదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. ఎంతవరకు చదువు? చదవండి 16 వరకు. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకే దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా అనెను, నేను అమాలేకుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువ వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకులతో తరతరముల వరకు యుద్ధమనెను. హల్లెలూయా. బాగా చదువు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. వీళ్ళందరూ బయటికి వచ్చారు కదా. ఎవరు వచ్చారమ్మా? ఇస్రాయేల్ జనాలు ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. మీరు చూస్తారా? పిక్చర్ చూస్తున్నారా? బయటకు వచ్చినప్పుడు ఎన్ని మంది? క్లోజ్ టు 20 లక్షల జనాలు. నిజంగా మోసం చదువుకోవడం కదా. 20 లక్షలు మనం 10 మందికే అవ్వట్లేదు. మా అపార్ట్మెంట్ లో 30 ఫ్యామిలీస్ ఉన్నాయి. నేను అపార్ట్మెంట్ లో ప్రెసిడెంట్. ఈ 30 ఫ్యామిలీస్ ఒకటి అటు వెళ్తాడు, ఒకటి ఇటు వెళ్తాడు. అరే ఈ పెయింటింగ్ చేద్దాం అంటే ఇంకో ఆయన అలా చేస్తాడు. ఈ ఇంత 20 లక్షల మందిని మోసే ఎలా నడిపించాడు? హల్లెలూయా. దేవుడు నా పక్షంగా ఉంటే ఎవరు విరోధి? హల్లెలూయా. చెప్పండి, దేవుడు నా పక్షంగా ఉంటే విరోధి? హల్లెలూయా. దేవుడు నా పక్షంగా ఉన్నాడు. దేవుడు నా పక్షంగా ఉన్నాడు. కాచి కాపాడిన దేవుడు. హల్లెలూయా. వచ్చిన తర్వాత అనేక శ్రమలు చూసిన తర్వాత ఇక్కడ బైబిల్లో 17వ అధ్యాయంలో ఏం రాస్తుందంటే అమాల్కలైట్స్ అమాల్కీలు అంటారు కదా. అమాల్కీలు ఇంగ్లీష్ లో అమాల్కలైట్స్ అంటారు. వాళ్ళు బాగా ఘోరమైన వ్యక్తులు. వాళ్ళు మంచిగా యుద్ధం చేసిన వ్యక్తులు. వాళ్ళకి భయం లేదు, ఏటి లేదు. వాళ్ళు ఏం చూసారంటే ఈ ఇస్రాయిల్స్ వస్తున్నారా, మనం చెప్దామని వాళ్ళు ఇస్రాయిల్ జనాల అగెన్స్ట్ గా వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళందరూ భయపడిపోయారు. ఎందుకంటే వాళ్ళకి యుద్ధం తెలుసు, వాళ్ళకి అన్ని శక్తి ఉంది, బలం ఉంది, అన్ని ఉన్నాయి. మన దగ్గర ఎవరు వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏంటన్నారంటే, మోసే నీవు భయపడదు. ఈ తర్వాత జోషువా అన్నాడు కదా, జోషువాని నీవు కొందరిని తీసుకొచ్చి వాళ్ళతోటి యుద్ధం చేయాలి. హల్లెలూయా. ఈరోజు నేను 4 కార్యాలు చెప్తాను. మనకి కష్టాలు వచ్చినప్పుడు, మనకి సడన్ గా యుద్ధాలు వచ్చినప్పుడు మన జీవితంలో 4 కార్యాలు చేయాలి. ఇస్రాయిల్స్ ఫస్ట్ యుద్ధమే కదా. తెలుగులో కరెక్ట్ గా చెప్తున్నాం కదా, యుద్ధం యెహోవాది అనే పాట ఉంది కదా. సో ఆ యుద్ధం ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? నీ జీవితంలో, నా జీవితంలో అనేక యుద్ధాలు వచ్చినప్పుడు, అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు, అనేక కష్టాలు వచ్చినప్పుడు, అయ్యో నాకంత శక్తి గల వ్యక్తులు, అయ్యో నాకు ఇది లేదు, అది లేదు, నేను ఏం చేస్తానని అనుకున్నప్పుడు 4 కార్యాలు ఈ రోజు నేను ఈ చర్చతో చెప్పి నేను ఇక్కడి నుంచి వెళ్తాను. హల్లెలూయా. ఈ 4 కార్యాలు మనం గుర్తు పెట్టుకోవాలి. వీళ్ళు ఆ అమాలేకీయులను చూసినప్పుడు వీళ్ళు వెనకాల తిరిగి పరిగెత్తలేదు. ఫస్ట్ కార్యం ఏంటంటే, నేను ఇంగ్లీష్ లో రాసింది ఫేస్ యువర్ ఎనిమీ, డు నాట్ సరెండర్ అని. మన శత్రువుని మనం ఎదిరించాలి.
మన శత్రువుని చూసి మనం పరిగెడితే మన వెనకాల వస్తాడు, శత్రువు వస్తాడు. శత్రువు మన ముందు వచ్చి ఇలా వచ్చాడు అనుకోండి, నేను తిరిగి పరిగెడితే శత్రువుకి ఇంకా ధైర్యం కదా, అయ్యో ఈయన భయపడిపోయాడు పరిగెడతాడని మన వెనకాల పరిగెడతాం. మనం ఎంత దూరం పరిగెడతాం? అవ్వదు. మన శత్రువు వచ్చినప్పుడు మన శత్రువుని ఎదిరించాలి. హల్లెలూయా. నీ శత్రువు నా శత్రువు ఈ లోకంలో ఏంటి? కొన్ని టైంలో ఆర్థిక ఇబ్బందిగా ఉంటుంది, కొన్ని టైంలో అనేక ఆత్మీయ వ్యక్తులు మన శత్రువుగా ఉంటారు, కొన్ని టైంలో ఇంట్లో ఉన్న పరిస్థితులు బాగలేదు, కొన్ని టైంలో అయ్యో నేను అనుకున్నాను నా దేవుడు నన్ను బేగ రక్షిస్తారని 14 రోజుల లోపల ఆయన చెప్పిన ఆ దేశంలో తీసుకెళ్తారని ఇప్పుడు 40 సంవత్సరాలు అవుతుంది, అయ్యో నేను ఎందుకు అని అనేక క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. బట్ ఈ రోజు దేవుడు అంటారంటే ఆ క్వశ్చన్ మార్క్స్ తీసివేసే, ఆ డౌట్స్ తీసివేసే, నీవు నీ శత్రువు ఏ శత్రువు ఉన్నా నీవు ఎదిరించాలి. హల్లెలూయా. చెప్పండి నాతో, నా శత్రువు నేను ఎదిరిస్తాను. ఆమేన్. నా శత్రువులను ఎదిరిస్తాను. మీరు అనుకున్నాను కదా సైకిల్లో అన్ని బాగుందని, కొన్ని టైమ్స్ లో చదువులో మర్చిపోవడము, కొన్ని టైమ్స్ లో అయ్యో స్కూల్లో ఎవరైనా మీకు కొంచెందిగా మీరు ఏం చేయాలంటే మీరు యేసయ్యతో చెప్పాలి. ఇక్కడ వీళ్ళు ఏంటన్నారంటే మేము పరిగెత్తము, మా శత్రువుని మేము ఎదిరిస్తాము. హల్లెలూయా. ఎలాగ ఎదిరిస్తామంటే యేసయ్య శక్తి ద్వారా, యేసయ్య బలం ద్వారా నా శత్రువుని నేను ఎదిరిస్తాను. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు శత్రువుని చూసి పరిగెట్టలేదు. దేవుడు ఏంటన్నారంటే నీవు భయపడకు, నీవు మోసేతో చెప్పారు ఈ రోజు నీవు ఒక కొండ పైకి వెళ్ళి నేను ఇచ్చిన ఆ కర్ర పట్టుకు వెళ్ళు అని. హల్లెలూయా. నీ శత్రువుని నీవు ఎదిరించినప్పుడు నీ శక్తితో నీ బలంతో అవ్వదు, పరిశుద్ధాత్మ శక్తితో. ఆ రోజు మోసే కర్ర ఉంది కదా, ఇలాగా మనం మోసే స్టార్టింగ్ నుంచి ఆ కర్ర ఉంది, కర్రలో పవర్ లేదు. కర్రలో దేవుడు ఏంటన్నారంటే నేను నీ తోట ఉంటానని ఆ ధైర్యం ఉంటుంది. ఆ కర్ర పట్టుకుంటే మోసేకి ధైర్యము. అర్థమైందా? కర్ర లేకుండా దేవుడు చేయడా? చేస్తాడు. బట్ మోసే గురించి నువ్వు ఆ కర్ర పట్టుకో, పర్వాలేదు, ఇలా పట్టుకో, అలా సముద్రం చూపెట్టు, ఎందుకంటే నేను కార్యాలు చేస్తాను. కర్రల్లో శక్తి లేదు, గుర్తుందా? మన ఏదో మ్యాజిక్ కాదు ఇది. దేవుడు కర్ర లేకపోయినా డబ్బులు లేకపోయినా కార్యాలు చేస్తున్నారు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు ఒక సాక్ష్యం చెప్పారు కదా, బండి లేదు, కరెక్టే, ఆయనకి బండి అవసరం కదా. ఎలాగా? ఎవరో ఒక బిడ్డ నేను ఇస్తాను పాస్టర్ గారు, మీరు మంత్లీగా నాకు ఇస్తే చాలంటే ఎంత గ్రేట్ అండి. ఆ బిడ్డని ఆశీర్వదించను గాక. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యాలు ఈ కాలంలో. అలా కార్యాలు జరిగితే ఇంకా జరగదా? నీ జీవితంలో నా జీవితంలో జరగదా? జరుగుతాయి. హల్లెలూయా. అప్పుడు మోసే ఆ కర్ర పట్టుకున్న ప్రకారంగా ఈ రోజు దేవుడు అంటున్నారు నీ కర్ర కాదు, నా పరిశుద్ధాత్మ నీలో నేను ఇచ్చాను. నా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, నా పరిశుద్ధాత్మ బలం ద్వారా నీవు జయించగలవు. నీవు నీ శత్రువు చూసి భయపడొద్దు, శత్రువు చూసి నా కథ అయిపోయిందని అనుకోవద్దు. హల్లెలూయా. అయ్యో నా ఇబ్బందులు ఉన్నాయి, నా కథ అయిపోయింది అనుకోకూడదు. మనం ముందుకి సాగాలి. హల్లెలూయా. ముందుకి సాగితేనే యేసయ్య ఇంకా మనకి ఇంకా ఆశ్చర్య కార్యాలు చేస్తాను. ఈ బైబిల్లో ఉన్న వ్యక్తులందరూ ముందుకు సాగారు. డానియేల్ అయినా, షడ్రక్ మెషక్ అయినా, ఎవరు చూడండి అందరూ ముందుకు సాగారు. ఏ ధైర్యంలో? నా దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు నాతో ఉన్నాడు. మీ శత్రువు ఎవరైనా, కొన్ని టైమ్స్ లో మీకు వ్యాపారంలో ప్రాబ్లం వస్తుంది, కొన్ని టైమ్స్ లో మీ చేసిన ఆ వర్క్ లో కొన్ని ప్రాబ్లం వస్తాయి. బట్ యేసయ్యని కంప్లీట్ గా డిపెండ్ చేసి నేను భయపడను, నా శత్రువుని నేను ఎదిరిస్తాను, నేను కూలిపోను. దేవుడు నన్ను పిలిచింది నా జీవితం కెట్టనాకే. హల్లెలూయా. నీ జీవితం కెట్టనాకమ్మా, మిమ్మల్ని ఏదో అలా కూలిపోవడం కాదు. ఇక్కడ నించొని నేను మాట్లాడినా ఎందుకంటే ఆ ధైర్యంతో మాట్లాడి దేవుడు మమ్మల్ని కూల్చడు. ఎందుకంటే మీరు మీ విశ్వాసం ఎవరిలో పెట్టారు? బండైన రాయ యేసయ్యలో పెట్టారు. హల్లెలూయా. ఇంకా ఏ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నా ఇసుకలో కట్టిన ఆ బిల్డింగ్లు ఇరిగిపోతాయి.
బట్ మీరు నేను ఎవరిలో పెట్టాం మా విశ్వాసము? బండైన రాయ యేసయ్యలో పెట్టాం. హల్లెలూయా. ఫస్ట్ పాయింట్, నీకు ఈ శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు భయపడి పరిగెట్టకూడదు. భయపడి మీరు అయ్యో నిరాశ అవ్వకూడదు. భయపడి ఇంకా నా బ్రతుకు పోయింది అనుకోకూడదు. ఎందుకంటే యేసయ్య ఏంటంటే నీ ఆ విరోధినే, నీ ప్రాబ్లమే నువ్వు కంటిలో కన్నుగా చూసి అలాగా నేను జయిస్తాను, ఐ యామ్ ఎ విన్నర్, జీసస్ మై విక్టరీ అన్నారు కదా, ఐ యామ్ మై విన్నర్, ఐ హావ్ విక్టరీ. దేవా కార్యాలు చేసిన దేవుడు. చేద్దామా? ఫస్ట్ పాయింట్ చేద్దామా? మన ఏ సమస్య వచ్చినా ఈ సంవత్సరము నిజంగా చెప్పాలంటే అది మర్చిపోయాను. ఈ సంవత్సరం దేవా మీ బిడ్డలకి ఏంటని నేను అనేక స్థలం వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతోటి చెప్పమన్నాడు. ఈ సంవత్సరము దేవుడు బిడ్డలకి దేవుడు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిన సంవత్సరము. అది మీరు రాసుకొని నేను గ్యారంటీ చెప్తాను. వాగ్దానం నెరవేర్చిన సంవత్సరము దేవుడిలో జీవించిన బిడ్డలకి. అన్నిట్లో అన్ని లోకంలో అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నారు, అది నెరవేరుస్తున్నాయి. ప్లేన్ క్రాషెస్ అవుతాయి అన్నారు, అది అయ్యింది. ట్రైన్లు ప్రాబ్లం వస్తాయి. మన ఇండియాలో కూడా అనేక విశ్వాసులు అగెన్స్ట్ గా బాగా విరోధులు వస్తారు. బట్ జూన్ జూలైలో నేను ప్రవచనంగా నేను చెప్తున్నాను, దేవుడు చెప్పిన మాట, జూన్ జూలైలో దేవుడు బిడ్డలకి దేవుడు శక్తి ఇస్తాడు. ఒక పెద్ద వ్యక్తి, నేను చెప్పనవరండి, కొన్ని మన దేశంలో కొందరు తలలు పోతాయి, కొన్ని చిన్న చిన్న వ్యక్తులు వస్తాయి, వాళ్ళు నెబుకద్నెజరు పెద్ద విగ్రహం ఎలా పడిపోయిందో అలా పడిపోతారు. దేవుడు బిడ్డలకి దేవుడు ఆ మొరలు విని కార్యాలు చేస్తారు. మనం చేయాలని మనం ప్రార్థన చేయాలి. మనం ఇక్కడ కూర్చుంటున్నాం ఇంతగా, బట్ ఇండియాలో 14 స్టేట్స్ లో ఇలాగ కూర్చోడానికి అవటం లేదు. యాంటీ కన్వర్షన్ బిల్ అని మొన్న ఒక వ్యక్తి ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు ఉత్తరప్రదేశ్ లో రూమ్ లో ప్రార్థన చేసిన 10 మందిని తీసుకెళ్లిపోయారు, అరెస్ట్. ఇండియాలో పొజిషన్ బాగాలేదు, బట్ మనం నవ్వాలి. ఎందుకంటే శత్రువు అలా వచ్చినప్పుడే మనకి ధైర్యంగా ముందుకు సాగొచ్చు. మనం ముందుకి వెళ్తున్నప్పుడే ఆ దేవుడు, మన దేవుడు మనకి విజయం ఇస్తాడు. హల్లెలూయా. సో ఫస్ట్ థింగ్ మనం ఏంటి చేయాలి? ఫేస్ యువర్ ఎనిమీ. మన శత్రువుని మనం చూసిన తర్వాత భయపడి పరిగెత్తకూడదు. ఏదున్నా అయ్యో దేవా నైనా నాకు ఆర్థిక సహాయం మీరు చేయండి, నాకు సహాయం చేయండి అని మోసేతో అన్నారు. యు ఫేస్ యువర్ ఎనిమీ. నీవు నీ శత్రువుని నీవు ఎదిరించాలి, పరిగెత్తొద్దు అని. రెండో కార్యము దేవుడు ఏంటన్నారంటే, మోసే నీవు ఆర్డినరీ గ్రౌండ్ లో నీవు నిల్చోవద్దు. ఇక్కడ మనం చదివినప్పుడు ఏం చదువుతున్నాం అంటే, వింటున్నారా, ఆర్డినరీగా జీవించలేము, ఇంకా నేలలో జీవిస్తామని కాదు. మన దేవుడు మన ఈ సంవత్సరం ఏం పిలుస్తానంటే ఇంకా మెట్టెక్కాలి. మోసే నీవు ఇలా ఫైటింగ్ చేస్తాను చేయనే, శత్రువు ఉన్నాడు ఉంటనే. నీవేం చేయాలంటే నీవు పైకి వెళ్ళాలి, భక్తిలో పైకి వెళ్ళాలి. ఈ రోజు ఆ దేవుడు మోసేతో చెప్పిన ప్రకారంగా మన భక్తి జీవితంలో, మన యేసయ్యతో ఉన్న సంబంధంలో మనం ముందు ఇలా ఉన్నాం అనుకోండి, రెండో స్టెప్ కాదు, మనం ఎక్కాలి. ప్రార్థనలో మనం పైకి ఎక్కాలి, ఆరాధనలో మనం పైకి ఎక్కాలి, ఆశీర్వాదంలో మనం పైకి ఎక్కాలి, ఆయనతో సంబంధంలో మనం పైకి ఎక్కాలి, పరిశుద్ధాత్మలో భాషల్లో మనం పైకి ఎక్కాలి, ఆయన మనతో మాట్లాడాలి. ఇంకా నేను అలాగ ఉండలేము నాయనా తండ్రి దేవా, నేను ఇంకా నాయనా తండ్రి మీతో నాయనా తండ్రి ఇంకా 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 కొండంత పైకి ఉందో అంతగా నేను ఎక్కాలి నాయనా అని మనం ప్రార్థన చేయాలి. మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనం ఉండిపోకూడదు. అక్కడ చనిపోయిన క్షణం వరకు మనం ఎక్కాలి ఆయనతోటి. మనం ఎంత ఎక్కినా ఆయన అంతగా ఉన్నాడు. హల్లెలూయా. జీవితంలో అలాగ అవుతారు. అలాగైనప్పుడు కీర్తనలు చదువు. కీర్తన 23వ కీర్తన, ద లార్డ్ ఇస్ మై షెపర్డ్, దేవుడు నా మంచి కాపరి. హల్లెలూయా. దాంతో ఆగు, దేవా నీవు నా కాపరి కాదు నాయనా, నన్ను కాచి కాపాడండి, నడిపించ. అప్పుడు ప్రార్థన వస్తుంది కదా, నడిపించింది నాయన,
నైనా తండ్రి దేవా మీరు లేకుండా అప్పుడు నువ్వు మైండ్ లో అనుకో కాబట్టి నన్ను నడిపించండి నాయన, శత్రువుల దగ్గర నుంచి నన్ను రక్షించండి నాయన, నాకు అవసరం ఉన్నది అన్ని ఇవ్వండి నాయన. అలాగా ఆ ఒక్క 23వ కీర్తనే మనం అనుకుంటే నీవు అట్లీస్ట్ గంటన్నర నీ ప్రార్థన అవుతుంది. హల్లెలూయా. ప్రార్థన లేదు అని కాదు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ రెండో కార్యం దేవుడు ఏంటన్నారంటే, యేసయ్య ఏంటన్నారంటే, నీవు ఇంకా ఎక్కువగా నీవు మెట్టు ఎక్కాలి. ఈ మోసే ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఆ కొండ పైకి వెళ్ళాడు. కొండ పైకి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు, చెయ్యిలాగెత్తి ఆయన అని. మన ప్రార్థన జీవితంలో మనం ఇంకా మెట్టెక్కాలి. మన ఆరాధన జీవితంలో మనం ఇంకా మెట్టెక్కాలి. అలాగే ఎక్కినప్పుడు దేవుడు ఇంకా అనేక సాక్ష్యాలు ఇస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అప్పుడు మనం సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. మోసే పైకి ఎక్కాడు, కింద అన్ని శత్రువులు. హల్లెలూయా. స్టాప్ చేయండి. మోసే పైకి ఎక్కాడు, కింద అన్ని శత్రువులు. మోసే శత్రువుని చూడలేదు, యేసయ్యని చూశాడు. హల్లెలూయా. అక్కడ అలా వెళ్తున్నప్పుడు టేక్ యువర్ వెపన్స్ ఆఫ్ వార్ అలా చేస్తున్నప్పుడు ఆరాధన చేశాడు, ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మీతోటి నాతో ఏం మాట్లాడుతున్నారు అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా? ఫస్ట్ పాయింట్, శత్రువుని చూసి భయపడి పరిగెత్తొద్దు. శత్రువుల దగ్గర చూసి వాట్ ఆర్ యు? నా యేసయ్య గొప్ప దేవుడు, నా యేసయ్య నాతో ఉన్నాడు అని పాజిటివ్ గా మాట్లాడాడు. నా యేసయ్య కార్యాలు చేస్తాడు. అప్పుల్లో ఉన్నానా? ఎంత రాయింది అమౌంట్? 63,000. నాకు తెలియదు ఎవరికైనా 63,000 ఉంది. దేవా అది దాని కాస్ట్ ఉండదు. 63,000 దేవా మీకు 63,000 నాయన చచ్చా నేను మీ బిడ్డ కలిగి నాయన తీసివేసాను అనుకోండి. ఇలా తీసివే యేసయ్యా మీకు ఇస్తున్నాను నాయన 63,000. 63 కోట్లు ఉన్నా మీరు చేస్తారండి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. నేను కొన్ని పాటలు కూడా రాస్తాను దీంట్లో, మరి నేను తర్వాత పాడతాను. హల్లెలూయా. మూడో కార్యం ఏంటి మోసే చేశారంటే, అక్కడ వెళ్ళి ప్రైజ్ గాడ్. అప్పుడు ఈ మోసే అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు కింద బాగా యుద్ధం అవుతుంది. ఎవరో జోషువా అమాలేకీయులు వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు, చనిపోతున్నారు కొందరు, అది ఇది అని జరుగుతున్నాయి. బట్ మోసే అక్కడ కింద చూడలేదు, పైకి చూశాడు. హల్లెలూయా. బైబిల్ వాక్యం ఏంటుందంటే, మోసే ఇలా చేయి పట్టుకొని ఇలా ఉంటున్నప్పుడు, చేయిలో బాగా బరువుగా ఉన్నప్పుడు చేయిలా కిందకు వస్తుంది. కరెక్టే కదా? ఎంతసేపు నేను ట్రై చేశాను, ఒక 10 నిమిషాలు ఇలా పెట్టినాను, అవటం లేదు. కొద్దిసేపు తర్వాత అవటం లేదు. నేను అనుకున్నాను మోసే ఎంత గ్రేట్ అని. ఇలా ఉంటున్నప్పుడు ఇలా చేయబడుతుంది. అప్పుడు దేవుడు వాక్యం ఏంటంటున్నారంటే, దేవుడు మోసేతో అప్పుడే అన్నారు, మోసే నీవు ఇద్దరిని తీసుకెళ్ళాలి, ఆరోన్ తీసుకెళ్ళాలి. హర్ కదా తెలుగులో, హర్. ఆ 2 వ్యక్తులు తీసుకెళ్ళాలి. ఈ 2 వ్యక్తులు ఏంటంటే వాళ్ళు ఆరాధన చేసిన వ్యక్తులు, ప్రార్థన చేసిన వ్యక్తులు. నీవు సింగిల్ గా వెళ్ళొద్దు, నీవు ఆల్ నీతో ఉంటారని. దేవుడు బిడ్డలకి అదే చర్చ్. దేవుడు బిడ్డలకి ఏది ధైర్యం అంటే, నా చెయ్యిలాగా నీరసంగా పడిపోతున్నప్పుడు ఇదిగో అభిషేకం మీద ఇలా పెడితే నా చెయ్యిలాగా ఉంటుంది. నిజమా? అభిషేకం నేను నాకన్నా ఉంటాను కదా. ఇలా నేను పొట్టు ఉంటాను, ఇలా నిల్చున్నప్పుడు నా చెయ్యి బాగుంది కదా. అప్పుడు ఇలా చేయి పట్టుకున్నప్పుడు ఇంకా కిందకి వెళ్తుందా? లేదు. హల్లెలూయా. ఇటువైపు సపోర్టు, ఇటువైపు అభిషేకం, ఇటువైపు రాజు, 2 చేతిలో నిలబడాలి. హల్లెలూయా. అప్పటికి జోషువ పరిగెత్తి ఒక రాయి తీసుకొచ్చి మోసేని కూర్చోబెట్టాడు. అమ్మా ఎంత సంతోషం. దేవా 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 స్తోత్రం నాయన. హల్లెలూయా. దీని ఏంటంటున్నారంటే, 3వ కార్యాలు, మీరు మీ అగెన్స్ట్ గా కష్టాలు నష్టాలు అనేక శత్రువులు వచ్చినప్పుడు మీకు హ్యావ్ ఎ గుడ్ ఫెలోషిప్. ప్రార్థన చేసిన వ్యక్తులు 2. ఆరోన్ అంటే దేవుడు పిలిచిన ఒక హై ప్రీస్ట్, పెద్ద యాజకుడు. రెండోది హర్ అంటే ప్రార్థన చేసిన వ్యక్తి. మన జీవితంలో మన యంగ్స్టర్ గా ఉంటున్నప్పుడు కూడా ఏ ఏజ్ అయినా మన ఫ్రెండ్స్ ఎవరని చూడాలి. హల్లెలూయా. అర్థమైందా?
అందరితో చెప్పేసి కొట్టడానికి అక్కర్లేదు, అందరితో మాట్లాడవచ్చు. బట్ మన ప్రార్థన టైంలో మనకి ఈ చర్చ్ లో ఉన్న మెంబర్స్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్స్ పీపుల్. ఫెలోషిప్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫెలోషిప్ మనకి అవసరము. నాకు కష్టం వస్తే నేను ఎవరితో పిలిచి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి సిస్టర్, ప్రార్థన చేయండి బ్రదర్ అని చెప్పాలి. అలాంటి పీపుల్ ఉండాలి మన జీవితంలో. మోసే సింగిల్ గా లేదు. మోసేకి దేవుడు 2 బిడ్డలు ఇచ్చారు, ఆత్మీయ బిడ్డలనే, ఆరోను హర్. వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశారు మోసేతో. వాళ్ళు కునుకుపోయినా మోసే చేయాలి మీద ఉంది. అమ్మో మోసే ప్రార్థన చేస్తారు కదా, మనం కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొన్ని టైమ్స్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి మోసే బాగా ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన వాళ్ళకి కూడా ఎఫెక్ట్, ఎందుకంటే మోసే చేయాలి మీద ఉంది. అది దాని మీనింగ్ ఏంటంటే ఆత్మలో మీరు ఆత్మ సంబంధం బిడ్డలతో మీరు నడాలి. ఆత్మ ఇక్కడ ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి, వినాలి. అలా చేస్తున్నప్పుడు ఆ సపోర్ట్ మనకి అవసరము. యేసయ్య కూడా గెత్సెమనే తోటలో ఎవరు తీసుకెళ్లారు? 3 తీసుకెళ్లారు స్పెషల్ గా. వీళ్ళు 3 కూడా పడుకుంటూ పోయారు. హల్లెలూయా. మనకి అవసరము. 4వ కార్యము, మనకి జయం కావాలంటే మూడో కార్యం ఏంటంటే మన ఆత్మీయ బిడ్డలతో మనం సంబంధం పెంచుకోవాలి. దేవుడు బిడ్డలతో మనకి ఎప్పుడు రిలేషన్షిప్ ఉండాలి. లోక బిడ్డలతో మనకి హాయం బాయే, వాళ్ళతో ఇలా వేసుకొని పర్లేదు అలా కాదు. దేవుడు బిడ్డలతో మనం సంబంధం పెంచుకోవాలి. హల్లెలూయా. 4వ కార్యం, గివ్ గ్లోరీ టు గాడ్ ఫర్ ద విక్టరీ. అది చేసిన తర్వాత 14-15 వచనంలో దేవుడికి ఆ విక్టరీ మనకి వచ్చిన తర్వాత మర్చిపోకూడదు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. దాని తర్వాత మనం చేస్తున్నాం. మోసే ఇశ్రాయేలీయులకి గొప్ప విజయం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు మనకి విజయం కావాలి కదా, మనం జయించాలి కదా. దేవుడు పిలిచింది మనం జయించిన వ్యక్తులుగా ఉండడానికి. మీరు నేను ఓడిపోతే ఎవరికి అపమానం? ఆయనకి అపమానం. మనం ఓడిపోకూడదు, మనం జయించాలి. ఈ సంవత్సరం 2025లో దేవుడు వాగ్దానం ప్రకారంగా మీకు ఇచ్చిన వాగ్దానాలు అన్ని నెరవేరుస్తాడని, ఆ వాగ్దానం ప్రకారంగా మనది 4 మనం ఉండాలి. శత్రువుని చూసి మనం భయపడకూడదు. ముందుకెళ్ళి నా యేసయ్య నాతో ఉన్నాడు, నేను భయపడ్డాము. హల్లెలూయా. రెండోది ఏంటమ్మా? రెండోది గుర్తుందా? నేను మర్చిపోతున్నాను, మీకు చెప్పండి. ఆత్మీయ దీంట్లో మనం ఇంకా పైకి లెవెల్ పెంచాలి. ఆరాధనలో, ప్రార్థనలో, అన్నిట్లో. ఆ టైంలో మనం ఏంటంటే మనం ఇంకా ఆయనలో మనం ఇంకా ఈ సంవత్సరం ఇంకా నేను జీవించాలి. మనకి ఆత్మీయ జీవితంలో తృప్తి రాకూడదంటే, అర్థమైందా? తృప్తి రాకూడదు. చాలు నాయన, అబ్బో ఎంత చేస్తున్నాను, అది రాకూడదు. ఏదో ఒకటి నేను చేయాలి, నేను ఇంకా ప్రార్థన చేయాలి, నేను ఇంకా ఆరాధన చేయాలి. తృప్తి రాకూడదు. ఇంకా 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 మనకి ఎంత దాహం ఉందో అంతగా ఆయన పరిశుద్ధాత్మ ఇస్తాడు. హల్లెలూయా. గ్రహించాలి. మూడవది, మన సహవాసము జాగ్రత్తగా ఉండాలి. మంచి సహవాసం ఉండాలి. ప్రార్థన, స్పిరిచువల్ ప్రార్థన చేసిన వ్యక్తితో మనం ప్రార్థన ఫెలోషిప్ ఉండాలి. నాలుగోది, అన్ని చేసిన తర్వాత దేవుడిని మర్చిపోకూడదు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మన పాస్టర్స్కి అది అలవాటు, మనకి హియరింగ్ అది. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటారు. అది అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత, పాస్టర్ గారు నా బిడ్డకి బాగలేదంటే, అమ్మా నీకు బిడ్డ ఎప్పుడు పుట్టిందమ్మా, నేను ప్రార్థన చేయమన్నావు కదా. మీరు ప్రార్థన చేసిన తర్వాత 6 నెలల తర్వాత పుట్టిందండి, లైక్ దేవుడు ఇచ్చాడండి. దాని తర్వాత నేను మర్చిపోయాను పాస్టర్ గారు. ఒక పాస్టర్ గారినే మర్చిపోతాం, మనం దేవుడిని ఎలా మర్చిపోతాం? మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి నడిపించి ఇంకా సాయం చేయండి. ఈ 4 కార్యాలు మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు మోసేకి, ఇశ్రాయేలీయులకి ఎలాగ విజయం ఇచ్చాడో మన దేవుడు విజయం ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఈ సంవత్సరం నాకు విజయం ఇస్తాడు. ఈ సంవత్సరం నేను ఓడిపోను. నా శత్రువులు వచ్చినప్పుడు నా శత్రువు నేను చూసి యేసయ్య నాతో ఉన్నాడు.
ఈ సంవత్సరం నేను ప్రార్థనలో ఆరాధనలో ఇంకా ఎదుగుతాను. ఈ సంవత్సరం నైనా తండ్రి దేవా నాకు లేన అన్నెసరీ ఫ్రెండ్షిప్ నేను వదిలేస్తాను. మీ బిడ్డలతో నేను ఆరాధనలో ప్రార్థనలో ఉంటాను, ఫెలోషిప్ లో ఉంటాను, చర్చిలో నేను ఉంటాను, వాక్యం వింటాను, ఆరాధన చేస్తాను. ఈ సంవత్సరం నైనా తండ్రి దేవా ఎప్పుడు నైనా మీరు చేసిన కార్యాలన్నీ గుర్తించి నైనా ఎప్పుడు థ్యాంక్స్ గివింగ్ అంటాను. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్.